రాజుల వంశములు పుట్టిన వారి జ్ఞానులు, ఔదర్యం ఉంది, ఆస్తులున్నాయి, బంగారము వజ్రాలు వైడూర్యాలతో తొలతూగేవారు ఆ నక్షత్రమును పట్టుకుని ఆ నక్షత్రము దేవుని ఎదుట నడిపించినప్పుడు ఆ నక్షత్రమే దేవుని ఎదుట సాగిలపడేలాగా చేసింది. ఆ నక్షత్రమే పూజించేలాగా చేసింది. ఆ నక్షత్రమే సమర్పించుకునేలాగా చేసింది. దేవుని ప్రియ సంగమా, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. డిసెంబర్ 25వ తారీఖు పండుగ ఎవరికి? మారని వారికి క్రిస్మస్ పండుగ. మారిన వారికి ప్రతిరోజు కూడా క్రిస్మస్ పండుగే. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ప్రతి క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు ప్రతిరోజు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధిస్తాడు. నామకార్థ క్రైస్తవుడికి ఒక్కరోజే క్రిస్మస్ పండుగ సంవత్సరానికి. నిజ క్రైస్తవుడికి ప్రతిరోజు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తాడు కాబట్టి నిజ క్రైస్తవుడికి ప్రతిరోజు కూడా క్రిస్మస్ పండగే. హల్లెలూయా. ఆ పండుగ సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని మీ కుటుంబాల్లో దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఏమండి, పండగ పూటైన గుళ్ళోకి రారా అంటది తల్లి. పండగ పూటైనా గుళ్ళోకి రాయాలుడా అంటది అత్తగారు. దేవుని స్తోత్రం. ఏమండి, పండగ పేరు మీద అన్న కొంతమంది ఏం చేస్తారంటే గుళ్ళోకి రాగలుగుతారు, ఆదివారం రాలేని వారు ఆ పండగ పేరు మీద వచ్చి దేవుని యొక్క వాక్యం ఉంటారు. కానీ ఈ పండుగకు వస్తారు, అటు ఇటు చూస్తారు, చక్కగా మరి దేవుని బిడ్డలు చక్కగా వండుతారు భోజనం. పండగ రోజున చక్కగా భోజనం చేసి గుళ్ళోకి వచ్చాం, కనబడ్డాం, భోజనం చేసాం. ఇక లాస్ట్గా ఫైనల్గా దైవజనుడికి వచ్చాం, వెళ్తున్నాం. దేని స్తోత్రం. ఓకే, వెళ్ళరా మేము. దేని స్తోత్రం. కాబట్టి అలా కాదండి, దేవుని సన్నిధిలోకి వచ్చి చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు ఎంత అంతస్తు కలిగినా, ఎంత ఉద్యోగస్తుడివైనా, వ్యాపారవేత్తవైనా, ఆస్తిపరుడివైనా, అది గేటు బయటే, చర్చి కాంపౌండ్ బయటే. దేవుని సన్నిధి